మనకి డ్రెస్సులతో ఫొటోస్ ఉన్నాయి హలో అండి, అందరూ బాగున్నారా? సో లాస్ట్ వీడియోలోని ఆల్రెడీ ఇది లాస్ట్ వీడియో కంటిన్యూషన్ అనమాట. ఇన్ కేస్ మీరు చూడకపోతే ఫస్ట్ చూడండి, లింక్ ఇస్తాను. అది చూసిన తర్వాతనే మీకు ఇది వీడియో ఏంటి అనేది మీకు అర్థమవుతుంది అనమాట. సో ఈ వీడియో ఏంటి అంటే, సో మేము లాస్ట్ వీడియోలో మేము విజయవాడ వచ్చామని చెప్పాను. సో ఆ వీడియో కంటిన్యూషన్ అనమాట. సో ఎందుకు వచ్చాము ఏంటి అన్నది మీరు ఆ బ్లాగ్ అంతా చూస్తే మీకు తెలుస్తుంది. సో మేము ఇంటికి రీచ్ అయిపోయినాక కొంచెం ఫ్రెష్ అప్ అంతా అయిపోయినాక బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాము. సో ఈరోజు స్పెషల్స్ ఏమేమి చేసిందో అమ్మ చూపిస్తాను. సో ఇక్కడ వచ్చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద నార్మల్ ఆనియన్స్ పచ్చిమిర్చి అవి వేసేసి ఆ వడ చేశారు. అండ్ కొంతమంది గారి అని కూడా అంటారు. మేమైతే వడ గారి రెండు ఒక్కొక్కసారి ఒక్కొక్కలా అంటాము. అండ్ పెరుగు వడ కూడా చేశారనమాట. దీంతోపాటు కోకోనట్ పల్లీలు చట్నీ చేశారు. సో మేము వచ్చేసరికి లంచ్ ప్రిపరేషన్స్ కూడా అయిపోయాయి. సో లంచ్లోకి ఏం చేసిందో కూడా ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటాను. సో వెజ్ వాళ్ళకి వచ్చేసి మష్రూమ్ మసాలా కర్రీ చేశారు. అండ్ నాన్ వెజ్ వాళ్ళకి అనమాట, అంటే మాలాంటి వాళ్ళ కోసం ప్రాన్స్ ఎగ్ కర్రీ చేశారనమాట. అండ్ దాంతోపాటు రసం, ఇంకా రైస్ ఆబ్వియస్లీ ఉంటుంది. సో ఇది వచ్చేసి ప్రాన్స్ ఇంకా ఎగ్ కర్రీ. ఎంత టేస్టీ అంటే సూపర్ వచ్చిందనమాట. సో ఇంతకీ ఎవరెవరు వస్తున్నారు ఏంటి అన్న విషయాలు ఏవి మీకు చెప్పలేదు కదా, ఇప్పుడు చెప్తాను. ఈరోజు మా నాన్న రిటైర్మెంట్ డే అనమాట. సో అందుకని మేమందరం వచ్చేసాము. సో మేమే కాదు, ఇంకా క్లోజ్ సర్కిల్ని పిలుచుకున్నాము. ఎక్కువ మందిని కాదు, జస్ట్ బాగా క్లోజ్ అయిన, అంటే మా అత్త వాళ్ళని. ఇప్పుడు మీరు అక్కడ చూస్తున్నారు కదా, మా అత్త అంటే మా నాన్న వాళ్ళ సిస్టర్ అనమాట, వాళ్ళ ఫ్యామిలీ. అండ్ అలానే మా డాడీ వాళ్ళ బ్రదర్స్ వాళ్ళ సిస్టర్స్, అండ్ మా మమ్మీ సైడ్ మమ్మీ సిస్టర్స్. సో వీళ్ళ వరకే మేము పిలుచుకున్నాము. అండ్ ఇక్కడ నేను ఏదో తెగ చెప్పేస్తున్నాను ఏంటి అనుకుంటున్నారా? సో కొంచెం మా నాన్న కాబట్టి, మా నాన్న రిటైర్మెంట్ డే రోజు, రిటైర్మెంట్ ఫంక్షన్ రోజు నేను కూడా కొన్ని ఫ్యూ వర్డ్స్ అబౌట్ మై ఫాదర్ మాట్లాడాలి కదా. సో దానికోసం ప్రాక్టీస్ అయిపోతున్నాను అనమాట. సో ముందుగానే కొంచెం నోట్స్ అదంతా రాసుకున్నాను. సో అదంతా మీరు ప్రీవియస్ వ్లాగ్లో చూస్తే మీకు అర్థమవుతుంది. సో దాన్నే కొంచెం రికార్డ్ చేసుకున్నాను. అంటే నేను ఎలా మాట్లాడాలి, ఏం మాట్లాడాలి అవన్నీ కూడాను. ఈవినింగ్ 6కి అట్లా స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి అన్నారనమాట. సో మేము ఇంకా ఈవినింగ్ అందరం ఫాస్ట్గా రెడీ అయిపోయి స్టార్ట్ అయిపోయాము. మనకి డ్రెస్సులతో ఫొటోస్ ఉన్నాయి నువ్వు అప్పుడు ఇదేనా? ఇదే సేమ్. సో మేమందరం రెడీ అయిపోయి 6 కల్లా కూడా నాన్న ఆఫీస్కి అయితే రీచ్ అయిపోయాము. సో ఇదే మా నాన్న ఆఫీస్. ఇంతకీ మా నాన్న దేంట్లో వర్క్ చేస్తున్నారు అనేది మీకు చెప్పలేదు కదా. సో ఈస్ వర్కింగ్ ఇన్ అన్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, ఏపీ ట్రాన్స్కో అనమాట. సో దాట్స్ ద మెయిన్ హెడ్ ఆఫీస్ విచ్ ఇస్ లొకేటెడ్ ఇన్ విజయవాడ. మా అమ్మ వాళ్ళ సిస్టర్స్ని మీరు చూడలేదు కదా. సో వీళ్ళే అనమాట, ముగ్గురు సిస్టర్స్. సో పెద్దమ్మ అండ్ పిన్ని, మధ్యలో మా మమ్మీ. వీళ్ళు కూడా ఫ్యామిలీస్తోనే వచ్చారు. సో మెయిన్గా ఇదే అనమాట మీటింగ్ హాల్. అండ్ ఇక్కడ ఫంక్షన్ జరిగే హాల్ కూడా ఇదే. చూసారు కదా ఎంత క్రౌడ్ ఉందో. సో అందరూ పెద్ద పెద్ద ఐఏఎస్ ఆఫీసర్స్, డైరెక్టర్స్ వాళ్ళందరూ కూడా వచ్చారనమాట. సో అదే పదవి విరమణ శుభాకాంక్షలు మా ఫాదర్కి. సో హ్యాపీ రిటైర్మెంట్ డే నాన్న వన్స్ అగైన్. Thank you, sir. జయ మంగళము నీకు సర్వేశ్వరా, జయ మంగళము నీకు సర్వేశ్వరా, జయ మంగళము నీకు జలజవాసినికి, జయ మంగళము నీకు సర్వేశ్వరా. మా నాన్న సింగర్ అనమాట. ఆయనకి సంగీతం అంటే చాలా ఇంట్రెస్ట్. సో ఆయన ప్యాషన్తో పాటు ప్రొఫెషన్తో పాటు ప్యాషన్ని కూడా ఎప్పుడూ వదులుకోలేదు. సో మ్యూజిక్ని కూడా అంతే ఇంట్రెస్ట్తోనే 4 ఇయర్స్ కోర్స్ని 1 ఇయర్లో నేర్చుకున్నారు. అండ్ ఇప్పుడు మాట్లాడుతున్నారు కదా, ఆయనే డైరెక్టర్ అనమాట. సో హీఈస్ టాకింగ్ అ ఫ్యూ వర్డ్స్ అబౌట్ మై ఫాదర్. అండ్ దాని తర్వాత ఫెలిసిటేషన్ చేశారు. మా నాన్న ఫుల్ సాంగ్ పాడారనమాట. నేను కొంచెమే పెట్టాను. ఫుల్ సాంగ్ కావాలి లేదా అనేది చెప్పండి.
సో ఇలా కొలీగ్స్ వాళ్ళ ఆఫీసర్స్ వాళ్ళందరూ కూడాను 1 by 1 వచ్చి ఫెలిసిటేషన్ అయితే చేస్తున్నారు. సో దీంట్లో ఓన్లీ ఆఫీసర్స్ వాళ్ళ వరకే నేను చూపిస్తాను. అండ్ నెక్స్ట్ వీడియోలో వచ్చేసి మా స్పీచెస్ కానీ, మా ఫ్యామిలీ స్పీచెస్ కానీ, అండ్ దాని తర్వాత మేము ఫెలిసిటేషన్ చేసేది అదంతా కూడా చేశారు. అండ్ లాస్ట్లో ఏంటంటే ఇదంతా ఈ కార్యక్రమం అంతా అయిపోయినాక లాస్ట్లో ఒక చిన్న ఏమంటారు షష్ఠి పూర్తిలాగా దండలు మార్చుకునే ప్రోగ్రామ్ కూడా పెట్టారనమాట. అదైతే చాలా బాగా చేశారు. సో ఆ వీడియో కూడా మీకు పెడతాను. అండ్ ఓవరాల్గా అయితే చాలా బాగా అయింది అండ్ చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందనమాట. ఈ ఆఫీస్కి వచ్చి ఈ ట్రాన్స్ఫర్ అయ్యి 8 months అయింది. బట్ అయినా కూడాను హ్యూజ్ ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్ వచ్చింది కొలీగ్స్ అందరి నుంచి. సో అంత సపోర్టివ్గా ఆయన కూడా అంత ఇన్వాల్వ్మెంట్తో వర్క్ చేశారు కాబట్టే అటు సైడ్ నుంచి కూడా అంతే రెస్పాన్స్ వచ్చింది. సో అట్లా నేను కూడా కొన్ని ఫ్యూ వర్డ్స్ అబౌట్ మై ఫాదర్ అండ్ మా అమ్మ మాట్లాడారు, అలా కొంతమంది మా ఫ్యామిలీ మెంబర్స్ మాట్లాడారు, మా నాన్న మాట్లాడారు. సో ఇవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలోని యాడ్ చేస్తాను. సో వీడియో ఎండ్ వరకు చూడండి. నచ్చితే కనుక ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి, ఓకేనా. సో మళ్ళీ మరొక మంచి వీడియోతోని మా స్పీచెస్ వీడియోతోని మేము ముందుకు వచ్చేసాను. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్ అండ్ కీప్ స్మైలింగ్.